వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమని, కొంతమంది ప్రైవేట్ డ్రైవర్ల ఆధ్వర్యంలో ఆర్టీసీ కొన్ని బస్సులు రన్ చేస్తూ ఉంది. అట్లాగే ఏవైతే ఈవీ వెహికల్స్ ఉన్నాయో, కొత్తగా ఉన్న జేబీఎం ఈవీ వెహికల్స్, ఎలక్ట్రా వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ వాళ్ళ డ్రైవర్ సంబంధించి బయట సంస్థ నుంచే కాబట్టి ఆ బస్సులు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ సమ్మె సందర్భంగా పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ ఉన్నారు. సో నిన్న కరీంనగర్లో కోతిరాంపూర్ చౌరస్తా దగ్గరైనటువంటి యాక్సిడెంట్ చూసినాం కదా మనం. దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. అది ముందున్న లారీకే ఆర్టీసీ బస్సు గుద్దడం, సో ప్రయాణికులందరికీ గాయాలు అవ్వడం, అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో మరోవైపు ఈరోజు కూడా ప్రైవేట్ డ్రైవర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుపుతూ ఉన్నారు ఆర్టీసీ బస్సులను. ఒక అద్దం పగిలితే వేలల్లో ఉంటుంది దానికి. సో ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక సరైన శిక్షణ ఉండదు. సో దానికి బస్సులను డ్యామేజ్ చేస్తూ ఉన్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు డిపోల ముందు నిరసన తెలుపుతున్నటువంటి ఆర్టీసీ కార్మికులను స్టేషన్ తరలించి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్న పరిస్థితి. ఇదంతా ఒకవైపు ఉంటే, మరొక వైపు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. సో మనం ఒక వీడియో చూద్దాం, మేమేమంటుందో. సో చూస్తున్నాం కదా ఎట్లాంటి కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద. చాలా చోట్ల ఇదే పరిస్థితి నడుస్తూ ఉన్నది. ఇక మరొక వైపు ఏంటంటే, ఇక్కడ చూడండి, తొర్రూరు పోలీస్ స్టేషన్లో రిసెప్షన్లో వీళ్ళందరినీ ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో, తొర్రూరు డిపో కార్మికులు, వాళ్ళందరినీ స్టేషన్ తరలించి ఇట్లా స్టేషన్లో కూర్చోబెట్టారు. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక అనధికారిక ఎమర్జెన్సీ విధిస్తున్న పరిస్థితి. అంటే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకు టెంట్ ఇవ్వకండి, వాళ్ళకి సామాన్లు ఇవ్వకండి అంటూ తాండూరు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక ప్రకటన చదువుదాం. తాండూరు పట్టణ పరిధిలో గల టెంట్ హౌస్ షాప్ ఓనర్లు, ఫంక్షన్ హాల్ ఓనర్లు, కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ ఓనర్లు అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులందరికీ తెలియజేయనిది ఏమనగా, ప్రస్తుతం ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తున్నది. ఇట్టి సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమైనది, గవర్నమెంట్కు వ్యతిరేకమైనది. ఇట్టి సమ్మె ఎలాంటి పర్మిషన్ లేదు సమ్మెకు. కావున పైన తెలిపిన వ్యక్తులందరూ ఇట్టి సమ్మెకు సామాన్లు కానీ టెంట్లు కానీ ఏమి ఇవ్వద్దు. ఈ సమ్మెకు మద్దతు పలికితే వారి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్, తాండూరు, వికారాబాద్ జిల్లా. సో చూడండి, వాళ్ళకి కనీసం టెంట్ కూడా మీరు ఎవరు ఇవ్వకండి, ఇస్తే మీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టెంట్ హౌస్ ఓనర్లను, కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ ఓనర్లను ఇట్లాంటి వాళ్ళను బెదిరిస్తున్న పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ బస్సు బర్కత్పుర డిపో దగ్గర జరిగినటువంటి చూడండి, వాడు ప్రైవేట్ డ్రైవర్ ఒకడు ఆ బస్సు ఎక్కిండు, వానికి అసలు ఆ బస్సు నడిపిస్తలేదు. సో ఇక్కడ ఈ గద్దె ఉంది కదా, ఈ గద్దె పోల్కు బస్సు తాకుతా ఉంది, బస్సు డ్యామేజ్ అవుతా ఉన్నది. అది అక్కడ ఉన్నటువంటి కార్మికుడు, ఆర్టీసీ కార్మికుడు వీడియో తీస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. అంటే వాళ్ళు కనీసం బస్సు మీద అవగాహన లేని, డ్రైవింగ్ మీద శిక్షణ మీద అవగాహన లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వాళ్ళకు 500, 600, రోజుకి 700 ఇచ్చి వాళ్ళతో నడిపిస్తూ ఉన్నారు. సో ఎంత నడిపించినా కానీ ఆ బస్సులో ఉన్న ప్రాణాలకు ఎవరు బాధ్యత? రోడ్డు మీద పోతున్న జనాల ప్రాణాలకు ఎవరు బాధ్యత? జరగరాని ప్రమాదమైన జరిగితే ఎవరు బాధ్యులు? సో ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, కార్మికుల సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏం పరిష్కరించగలము, ఏం పరిష్కరించలేము, లేకుంటే ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలి. కానీ ఈ ప్రైవేట్ డ్రైవర్లు తెచ్చి వాళ్ళకు కనీసం అవగాహన లేని తెచ్చి బస్సులు ఇచ్చి వాళ్ళ చేతులకు ఎవరిని చంపుతారు ఏంటి? సో చూడండి, మనకి బస్సే నడిపిస్తలేదు ఇక్కడ. సో పోలీసులకు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏమో కానీ పోలీసులకు కూడా పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు. ప్రభుత్వం ఏమో బస్సులు అన్ని రన్ కావాలి, పోలీసులు సహకరించాలని పోలీసులు అక్కడ డిపోల దగ్గర డ్యూటీలు ఇస్తారు. పోలీసులు పాపం వాళ్ళు అవగాహన లేని డ్రైవర్లు
బస్సులు ఎక్కుతా అంటారు. వాళ్ళకు నడపరాదు. వాళ్ళు వాళ్ళు చేసేటి ఇప్పుడు ఈ కార్మికులు నినాదాలు చేస్తుంటే వీళ్ళని అణచివేయాలి. వాళ్ళను పంపియాలి. బస్సులు పంపియాలి. సో, ప్రయాణికులతో ఇబ్బందులు. సో, ఇట్లాంటియన్నీ నడుస్తా ఉన్నాయి. సో, జనగామలో ఒక దారుణ ఘటన జరిగింది. దారుణం అంటే హృదయ విదారక ఘటన. ఆర్టీసీ కార్మికులు పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు. మా సమ్మెకు మద్దతు ఇవ్వండి. మమ్మల్ని అణచివేయొద్దు. మేము నిరసన తెలుపుతాం. మా బాధలు ప్రజలకు అర్థం కావాలి. ప్రభుత్వానికి అర్థం కావాలంటూ చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు. ఒక కార్మికుడు అయితే ఏకంగా పోలీస్ కాళ్ళు మొక్కిండు. ఆ వీడియో చూడండి. కాళ్ళు మొక్కుతుండు. సో ఇది పరిస్థితి. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అందరూ కలిసి సబ్బండ వర్గాలు రోడ్డు మీదకొచ్చి ఉద్యమం చేసిర్రు. సో ఇట్లాంటి ఉద్యమాలను అణచివేత్తోని అసలు ఆపే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. అందిన కాడికి దండుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ డ్రైవర్లు కొంతమంది ప్రైవేట్ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఈ తాత్కాలికంగా ఆయా డిపోలో మేనేజర్లు ఎవరైతే రిక్రూట్ చేసుకుంటున్నారో వాళ్ళు చేతివాటం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక కండక్టర్ ఎక్కిండు, కండక్టర్గా పనిచేయడానికి ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న అబ్బాయి ఆయన డ్యూటీ ఇచ్చారు. ఇక్కడ నుంచి కరీంనగర్ పోవాలి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ పోవాలి. కరీంనగర్ పోవడం అంటే సిద్దిపేటకు టికెట్ ఉండాలి, గజ్వేల్కి టికెట్ ఉండాలి, కరీంనగర్ నుంచి మధ్యలో ఇంకెక్కడ ప్లేస్ ఉంటే అక్కడ టికెట్ ఉండాలి. టికెట్ గురించి వీరికి 2 రోజులు తీసుకుంటానికి ఏం అవగాహన ఉంటుంది? ఏం అవగాహన ఉండదు. ఒకవేళ లగ్జరీ అనుకో, సూపర్ లగ్జరీ అనుకుందాం, కొత్త డ్రైవర్ని ఎత్తారు. వాడు ఏం చేస్తున్నాడంటే ఈ వీడియో చూడురి. ఎంత కొట్టాలన్నా? ఎవరికి ఇస్తావు ఈ డబ్బులు? నీకేనా డబ్బులు? టీకా? నేను ఎన్ని 15 ఎన్ని చాయలు తాగుతా? అంతే కదా? కాదు అంతే కదా? ఏం కాలేదు పోనీ, కానీ డబ్బులు కొట్టాలి కదా. నువ్వు ఫోన్ పే నేను కొడతానా? నువ్వు చూపి మళ్ళీ స్కానర్ చూపి. అరే ఏమన్నా చూపి అన్నా, నేను డబ్బులు కొట్టవద్దా నీకు అన్నాడు. ఈ ప్రైవేట్ డ్రైవర్లు ఏం చేస్తారంటే వాళ్ళ స్కానర్లు ఓపెన్ చేసుకుంటారు. ఆర్టీసీకి పోతలేవు ఈ డబ్బులు, ప్రయాణికులు కట్టేటి. ఇప్పుడు నువ్వు కరీంనగర్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడికి పోయినా కానీ కరీంనగర్ రేటే. ఆ డబ్బులు ఏం చేయాలి? ఆర్టీసీ కార్పొరేషన్ పోవాలి. నిజానికి టికెట్ మీద ఆర్టీసీ కార్పొరేషన్ రావాలి. కానీ ప్రైవేట్ డ్రైవర్లు ఏం చేస్తారంటే ఇక దొరికిందే ఛాన్స్ కదా అని వాళ్ళ స్కానర్లు పెడతా ఉన్నారు. దీనికి కొట్టరు అంటే 70 మంది బస్సులో పోయి 50 మంది బస్సులో పోయారు అనుకో, 20 మందే వచ్చిరని చెప్తాడు వాళ్ళ లెక్క. 20 మంది అటు కొట్టిస్తాడు, 30 మంది ఇటు కొట్టుకుంటాడు. సో ఇది పరిస్థితి. సో ఆర్టీసీ కార్మికులు లేకపోతే ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి, ఎట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి, బస్సులు ఆస్తులకు ఎట్లా నష్టం, కార్పొరేషన్ ఆస్తులకు ఎట్లా నష్టం జరుగుతుంది, జనాలకు ఎట్లా నష్టపోతా ఉన్నారు, కార్పొరేషన్ ప్రభుత్వం ఎట్లా నష్టపోతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలే. చూడండి. ఎవరైనా గట్టిగా అడితే ఛాయ్ పైసలు అంటాడు. ఛాయ్ పైసలు ఎంతమంది దగ్గర ఛాయ్ పైసలు తీసుకుంటాడు? సో ఇది పరిస్థితి. ఆర్టీసీ సమ్మె కారణంగా జరుగుతున్న వింత పరిస్థితులు. ప్రభుత్వం వెంటనే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని జనం నుంచి ఇటు అట్లాగే కార్మికుల నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. మరి మంత్రివర్గ సమావేశం దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి వీళ్ళ 32 డిమాండ్లకు సంబంధించి మరి ఎవరైనా నిర్ణయం తీసుకుంటారా, వీళ్ళకి సమ్మె విరమింపజేయడానికి మళ్ళీ చర్చలు పిలుస్తారా లేదో చూడాలి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ. ఈ అంశాలపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.